హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హిత్విక్ బ్లాగ్స్. ఇదైతే స్వర్ణగిరి కంటిన్యూ చేస్తున్నానండి చూపించటం. ఇంతకుముందు అయితే చూపించాను కదా, తర్వాత వచ్చేసి ఇటు సైడ్ టెంపుల్ అనమాట. టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అనమాట, మెయిన్ టెంపుల్కి. ఇక్కడ చూడండి అందరూ ఇక్కడ దీపారాధన చేస్తారు. ఇక్కడైతే వాటర్ చూడండి, మిడిల్లో కృష్ణుడు ఉన్నారు. ఇక్కడైతే మేము చూస్తున్నాం, వాటర్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాను. ఆ క్లౌడ్లో అయితే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. ఆల్రెడీ అయితే 2 పిల్లలు అయితే అక్కడ తప్పిపోయారు. వాళ్ళ అమ్మ వెతుకుతూ ఉన్నారు ఏడ్చుకుంటూ. అక్కడ కొనీరులో విష్ణుమూర్తి సర్పంపై ఉంటారన్నాను కదా, ఆ దృశ్యాన్ని అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, ఇదిగోండి ఇక్కడే అండి కోనేరు. కిందను కూడా చూడొచ్చు, పైకి కూడా ఎక్కొచ్చు అనమాట. చూడండి, విష్ణుమూర్తి. క్రౌడ్ అయితే చాలానే ఉంది, సాటర్డే కాబట్టి. చాలా బాగుంటుందండి. మేమైతే పైకి ఎక్కాం కూడా చూడటానికి. మేమైతే టెంపుల్కి వెళ్ళలేదు, లోనికి వెళ్ళలేదు, దేవుడిని దర్శించుకోలేదని చెప్పాను కదా. కానీ ఆ దేవుడే మా కోసం వచ్చినట్టు అయిందండి. తర్వాత బయటకైతే దేవుడి విగ్రహం తీసుకొచ్చారు, ఊరేగించారు మేళ తాళాలతో. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. దేవుడు దర్శనానికి నేను వెళ్ళకపోయినా ఆయనే కలగజేసుకున్నాడు దర్శించుకోవటానికి అని అనిపించింది. ఇక్కడ వచ్చేసి 1000 దీపాలు ఒత్తులతో దీపం పెడతారండి. ఇక్కడ కూడా టికెట్టే వాడతారు. మా అబ్బాయి అయితే అస్సలు కుదురుగా ఉండట్లేదు, అస్తమానంకి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు వాడదే అనమాట. దేవుడు దర్శనానికి మేము వెళ్ళలేదు, కానీ ఆ దేవుడే మమ్మల్ని దర్శించుకునేటట్టు చేశారు. చూడండి, బయట ఉన్న వాళ్ళకి ఈ అదృష్టం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ అదృష్టం కలిగినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.